ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. వాతావరణం మారడంతో ఏపీ, తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎల్నినో ఎఫెక్ట్తో 2 నెలలుగా నైరుతి రుతుపవనాల జాడ లేకుండా పోయింది. అయితే తాజాగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. మరో 3 రోజుల పాటు రుతుపవనాల కదలికలు ఇలాగే చురుగ్గా ఉంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాల్లో కదలిక రావడంతో దేశవ్యాప్తంగా వానలు మొదలయ్యాయి. మరో 3 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు, ఈశాన్య భారతంలో విస్తారంగా, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి భీకర వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇటు తెలంగాణలోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముసురు కమ్ముకోవడంతో ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ మోస్తారు నుంచి వానలు పడుతున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాచలం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని అక్కేపల్లి గ్రామ సమీపంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అక్కేపల్లి, శివలింగాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. బొగత జలపాతానికి వరద పోటెత్తుతోంది. ప్రమాదాలు పొంచి ఉండడంతో ఈత కొలనులోకి అటవీశాఖ అధికారులు పర్యాటకులను అనుమతించడం లేదు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి 163పై తాత్కాలిక రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్లో సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలతో అనేక చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, బేగం బజార్, నాంపల్లి, లక్డీ కపుల్తో పాటు పాతబస్తీ ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్లోనూ వానలు పడుతున్నాయి. మహేశ్వరంలో అత్యధికంగా 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి.